జాన్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. జాన్ ఈరోజు 90వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి జాన్ ఎవరికో కాల్ చేసి నాకు ఒక వయసులో ఉన్న అందమైన అమ్మాయి కావాలి అని చెప్తాడు. నిజానికి జాన్ ఒక ఫేమస్ న్యూస్ రైటర్. జాన్ ఏది రాసినా జనం తప్పకుండా దాన్ని చదివేవాళ్ళు. తర్వాత జాన్ విన్నీ అనే ఒక ఓల్డ్ లేడీకి కాల్ చేసి ఈరోజు నాకు ఒక అందమైన అమ్మాయి కావాలి అని అడుగుతాడు. జాన్కి ఈ ఓల్డ్ లేడీ గత 30 సంవత్సరాల నుంచి అమ్మాయిల్ని సప్లై చేస్తూ ఉంటుంది. కాబట్టి జాన్ ఆమెతో నేను నా 90వ పుట్టినరోజు యవ్వనంగా ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. విన్నీ తన కోసం ఎలాగైనా అమ్మాయిని సెట్ చేస్తాను అని మాట ఇస్తుంది. మరోవైపు ఒక ఫ్యాక్టరీలో చాలామంది అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు. అందులో రేఖ అనే అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. రేఖ తల్లి చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయికి డబ్బులు చాలా అవసరం ఉంటుంది. మరోవైపు జాన్ ఇంట్లో ఉంటాడు. అతని పని మనిషి పని చేస్తూ ఉంటుంది. పని మనిషిని చూడగానే జాన్కి ఒక విషయం గుర్తొస్తుంది. అతను వయసులో ఉన్నప్పుడు పని మనిషితో ఎన్నోసార్లు టపాటప్ చేసుంటాడు. ఆ పని మనిషి ఎన్నో సంవత్సరాలుగా అతని ఇంట్లోనే పనిచేస్తూ ఉంటుంది. జాన్ ఎన్నోసార్లు ఆమెని బాగా పిండుకొని ఉంటాడు. తర్వాత జాన్ ఈరోజు 90 ఏళ్ళు పూర్తి చేసుకోబోతూ ఉన్నాడు. అందువల్ల ఈరోజు రాత్రి రెడీ అయిపోయి విన్నీ ఇంటికి బయలుదేరతాడు. జాన్ విన్నీ ఇంటికి వెళ్ళగానే ఆమె అతనికి స్వాగతం చెప్తుంది. తర్వాత జాన్తో నువ్వు ఇంత ముసలివాడు అయిపోయావు, అయినా కూడా ఇప్పటికీ నీకు అమ్మాయిల మీద మోజు తీరలేదా అంటుంది. జాన్ ఆమె మాటలు ఏమీ పట్టించుకోడు. అయితే నిజానికి ఆమె గత 30 ఏళ్ళుగా ఇతని కోసం అమ్మాయిలని సప్లై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా జాన్ని ఒక యంగ్ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తుంది. జాన్ ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే అతనికి ఏ అమ్మాయి మీద కూడా ప్రేమ ఏర్పడలేదు. కారణం ఏమిటంటే కేవలం అమ్మాయిలు సంతోష పెట్టడానికి మాత్రమే ఉన్నారు అనుకుంటాడు. తర్వాత విన్నీ జాన్ని ఒక గది బయట వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. జాన్ వెంటనే ఆ రూమ్లోకి వెళ్తాడు. జాన్ ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే మంచం మీద ఒక అందమైన యవ్వనంగా ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు రేఖ. ఈ అమ్మాయి ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. జాన్ రేఖను చూడగానే వేడెక్కిపోతాడు. ఇంకా బాగా ఎంజాయ్ చేయడం కోసం వయగ్రా టాబ్లెట్ వేసుకుంటాడు. రేఖ తన మొహం మీద తనని గుర్తుపట్టకుండా రంగు పూసుకుని ఉంటుంది. జాన్ ఆ అమ్మాయితో టపాటప్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే రేఖ అందుకు సిద్ధంగా ఉండదు. జాన్ రేఖని బలవంతం చేయాలి అనుకోవడం లేదు. అందువల్ల చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత అతను సైలెంట్గా పడుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే జాన్ నిద్ర లేచిన వెంటనే డబ్బులు ఆ అమ్మాయి దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. రేఖకి డబ్బులు చాలా అవసరం. అందుకోసమే ఆమె ఇక్కడికి వచ్చి ఉంటుంది. తర్వాత జాన్ తన ఆఫీస్లో ఉంటాడు. అక్కడ తన వర్కర్స్ ఈరోజు తనకి 91వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. అందరూ కలిసి జాన్ కోసం కేక్ కూడా అరేంజ్ చేసి ఉంటారు. జాన్ కేక్ కట్ చేసిన తర్వాత అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. ఇంకోవైపు రేఖ రోడ్డు మీద సైకిల్ మీద వెళుతూ ఉంటుంది. అదే సమయంలో జాన్ కూడా బయటకు వస్తాడు. అతను ఇంటికి వెళ్తూ ఉంటాడు. అతను చూసి రేఖ వెనకాలే ఆగిపోతుంది. అదే సమయంలో జాన్ని తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. అతను వాళ్ళతో మాట్లాడే విధానం రేఖకి బాగా నచ్చుతుంది. అది చూసి బాగా ఇంప్రెస్ అయిపోతుంది. తర్వాత జాన్ ఇంటికి వెళ్ళగానే విన్నీ అతనికి ఫోన్ చేసి మీరు గత రాత్రి కలిసిన అమ్మాయి మళ్ళీ మీతో ఇంకోసారి మీట్ అవ్వాలనుకుంటుంది అని చెప్తుంది. అయితే జాన్ ఆ ఓల్డ్ లేడీ చెప్పింది విని ఆశ్చర్యపోతారు. కానీ జాన్కి మళ్ళీ ఆ అమ్మాయిని మీట్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే విన్నీ అతన్ని ఆట పట్టిస్తుందేమో అనుకుంటాడు. ఎందుకంటే జాన్ ఆ అమ్మాయితో ఏమీ చేయలేకపోయాడు. అందుకే మళ్ళీ ఆ అమ్మాయిని కలవడం జాన్కి ఇష్టం లేదు. తర్వాత విన్నీ జాన్కి ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత రోజు జాన్ బయట తిరుగుతూ ఉంటే రేఖ మళ్ళీ అతన్ని చూస్తుంది. ఆమె అతన్ని ఇంకోసారి ఫాలో చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రేఖకి జాన్ చాలా బాగా నచ్చుంటాడు. అలా చాలాసేపు ఫాలో చేసిన తర్వాత ఒక బ్రాస్లెట్ అతని ముందు విసిరేసి వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రి జాన్ ఆ ఓల్డ్ లేడీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె ఇప్పుడు కూడా నువ్వు ఆ అమ్మాయిని కలవాలనుకోవడం లేదా అని అడుగుతుంది. అప్పుడు జాన్ కొన్ని క్షణాల పాటు ఆలోచించి ఆ అమ్మాయితో కలవడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రాత్రి అవగానే జాన్ మళ్ళీ ఆ అమ్మాయితో గదిలో ఉంటాడు. అతను రేఖ శరీరాన్ని చూస్తూ ఉంటాడు. రేఖ మాత్రం బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. రేఖ అమాయకత్వం చూసి జాన్కి ఆమె మీద ప్రేమ ఏర్పడుతుంది. జాన్ ఈరోజు కూడా ఆమెతో ఏమీ చేయడు. ఉదయం తెల్లారిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఇంటికి వెళ్ళి పనిచేస్తుంటే చుట్టుపక్కల ఎటువైపు చూసినా కూడా తనకి రేఖనే కనిపిస్తుంది. కొంచెం సేపు తర్వాత ఆ ఓల్డ్ లేడీ జాన్కి ఫోన్ చేసి నువ్వు ఆ అమ్మాయితో 2 రాత్రులు కూడా ఏమి చేయలేదట, ఒకవేళ నీకు ఆ అమ్మాయి నచ్చకపోతే నేను మీకోసం ఇంకొక అమ్మాయిని ఏర్పాటు చేస్తాను అని చెప్తుంది. అప్పుడు జాన్ ఓల్డ్ లేడీతో నాకు రేఖ చాలా బాగా నచ్చింది, నేను త్వరలోనే ఆమెతో టపటప్ చేస్తాను అని చెప్తాడు. తర్వాత రాత్రి జాన్ మళ్ళీ రేఖ దగ్గరికి వెళ్తాడు. ఆమెకి గిఫ్ట్గా ఒక ఇయర్ రింగ్ సెట్ ఇచ్చి ఆమె శరీరాన్ని పొగిడి మళ్ళీ ఈసారి కూడా సైలెంట్గా నిద్రపోతాడు. జాన్ రేఖని పొగిడిన విధానం ఆమెకి బాగా నచ్చుతుంది. అంతేకాకుండా అతను ఇచ్చిన గిఫ్ట్ కూడా ఆమెకి బాగా నచ్చుతుంది. మళ్ళీ తర్వాత రోజు కూడా జాన్ రేఖ దగ్గరకు వస్తాడు. అయితే ఈసారి ఆమె గుహలో ధమాకా చేస్తాడు. ఇప్పుడు రేఖ రోజంతా ఫ్యాక్టరీలో పనిచేసి రాత్రి అవగానే
రాగానే విన్నీ ఇంటికి వెళ్తుంది. అక్కడ జాన్ ఆమెతో టపాటప్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత జాన్ ఇంట్లో పని చేస్తూ ఉండగా అతని పని మనిషి జాన్ని మీరు రోజు రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. జాన్ ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పడు. అయితే ఈ పని మనిషి చాలాసార్లు అడగడం వల్ల కోపం వచ్చి పని మనిషిని పని మీద ధ్యాస పెట్టు అని అరుస్తాడు. తర్వాత రాత్రి అవగానే మళ్ళీ రేఖ జాన్ దగ్గరకు వస్తుంది. ఇద్దరు ఒకరితో ఒకరు బాగా టపాటప్ చేసుకుంటారు. తర్వాత జాన్ ఆ అమ్మాయికి స్టోరీస్ చదివి వినిపిస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ నిద్రపోతారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రేఖ బాత్రూంలో ఉంటుంది. అప్పుడు విన్నీ గదిలోకి వచ్చి జాన్తో నాకు నీ సహాయం కావాలి అని చెప్పి బయటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ జాన్కి ఒక వ్యక్తి శవం కనిపిస్తుంది. జాన్ అది చూసి ఆశ్చర్యపోతాడు. అసలు ఇతను ఎవరు చంపారు అని అడుగుతాడు. ఆ ఓల్డ్ లేడీ జాన్తో ఇతను కూడా మీలాగే ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. అయితే ఇతనితో ఉన్న అమ్మాయి అతన్ని చంపి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని పారిపోయింది అని చెప్తుంది. విన్ని ఆ శవాన్ని మాయం చేయాలనుకుంటుంది. అందుకోసం ఆమె జాన్ సహాయం కోరుతుంది. ఇంకోవైపు రేఖ బాత్రూంలో తన మొహం శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. ఆమె మొహం కడుక్కుని బయటకు వచ్చిన వెంటనే విన్ని వాళ్ళు శవాన్ని తీసుకుని వెళ్ళడం చూస్తుంది. అది చూసి ఆమె చాలా భయపడుతుంది. వెంటనే వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. చూస్తుండగానే ఆ శవాన్ని వాళ్ళిద్దరూ పూడ్చిపెడతారు. రేఖ జాన్ ఓల్డ్ లేడీకి సహాయం చేయడం చూసి వాళ్ళిద్దరు కలిసి ఈ హత్య చేశారేమో అనుకుంటుంది. అందువల్ల ఆమె చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. జాన్ గదిలోకి రాగానే అతనికి రేఖ కనిపించదు. అతను రేఖ కోసం చాలాసార్లు గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అయినా కూడా ఆమె ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆ అమ్మాయి అతను అక్కడికి రాకముందే పారిపోయి ఉంటుంది. ఇక్కడ స్టోరీ చాలా రోజుల తర్వాతకి షిఫ్ట్ అయిపోతుంది. రేఖ చాలా రోజుల నుంచి జాన్ దగ్గరికి రాలేదు. అందువల్ల జాన్ ఆమె కోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు. రోడ్డు మీద మళ్ళీ వెళ్ళి చాలా మంది అమ్మాయిలను చూసి రేఖ అనుకుని పొరపాటు పడుతూ ఉంటాడు. జాన్ రోజంతా రేఖ గురించి ఆలోచన చేస్తూనే ఉంటాడు. జాన్ ఎప్పుడు కళ్ళు మూసినా తన కళ్ళలో రేఖనే మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు జాన్ రేఖ కోసం పిచ్చివాడైపోయి ఉంటాడు. కాబట్టి ఎలాగైనా ఆమెని తిరిగి పొందాలనుకుంటాడు. ఇదిలా ఉంటే ఆ ఓల్డ్ లేడీ పోలీసులకు భయపడి ఎక్కడికో పారిపోయి ఉంటుంది. అందువల్ల జాన్కి ఆ అమ్మాయి గురించి తెలుసుకునే అవకాశం లేదు. జాన్ ఆ అమ్మాయి కోసం వెతికి చివరికి ఫ్యాక్టరీ దాకా వచ్చేస్తాడు. ఆ ఫ్యాక్టరీలోనే రేఖ పనిచేస్తూ ఉంటుంది. అయినా కూడా రేఖని తను గుర్తుపట్టలేకపోతాడు. ఎందుకంటే ఆమె అతని దగ్గరకు వచ్చేటప్పుడు మొహానికి రంగు పూసుకుని ఉండేది. అందువల్ల జాన్ ఆమె మొహం గుర్తుపట్టలేకపోతాడు. జాన్ రేఖని వెతికి పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అతని ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అయితే ఇప్పుడు జాన్కి ఓల్డ్ లేడీ ఎక్కడ ఉందో తెలుస్తుంది. జాన్ ఆమె దగ్గరికి వెళ్ళి రేఖ గురించి అడుగుతాడు. అయితే ఆమె రేఖ గురించి నాకు తెలియదని చెప్పి పంపించేస్తుంది. ఇంకోవైపు రేఖ కూడా జాన్తో మీట్ అవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆమె కూడా అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు ఆమె చూసిన సంఘటనకి భయపడి ఆమె అతనితో కలవాలనుకోవడం లేదు. అలా తర్వాత ఒకరోజు జాన్కి ఒక ఉత్తరం వస్తుంది. అందులో విన్నీ ఇంటికి రమ్మని ఉంటుంది. జాన్ రాత్రి చాలా బాగా రెడీ అయిపోయి ఫ్లవర్ బొకే తీసుకుని చాలా సంతోషంగా ఆ ఓల్డ్ లేడీ ఇంటికి వెళ్తాడు. జాన్ ఈరోజు రేఖతో ఉండబోతున్నానన్న పూర్తి నమ్మకంతో ఉంటాడు. అయితే అతను గదిలోకి వెళ్ళిన వెంటనే బెడ్ మీద వేరే అమ్మాయిని చూసి కంగు తింటాడు. అక్కడ వేరే అమ్మాయిని చూడగానే అతనికి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడున్న వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటాడు. ఆ శబ్దాలు విని ఓల్డ్ లేడీ వెంటనే ఆ గదిలోకి వస్తుంది. ఆమె జాన్తో రేఖ తల్లి ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది అని చెప్తుంది. జాన్ ఆ మాట విని షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను కూడా రేఖని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ తన తలరాతలో రేఖతో పెళ్లి రాసి పెట్టలేదు. తర్వాత ఒకరోజు జాన్ బీచ్లో కూర్చుని రేఖని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక లేడీ అతని దగ్గరకు వస్తుంది. ఆమె ఈ మధ్యనే వితంతువుగా మారిపోయి ఉంటుంది. ఆమెకి 70 ఏళ్ళకి చెరువులో ఉంటాయి. కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా దగ్గరైపోతారు. జాన్ తన జీవితం మొత్తం అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేశాడు. కానీ ఇప్పుడు అతను చావుకి చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే కాటికి కాళ్ళు చాపుకున్నాడని. కాబట్టి ఇప్పుడు అతను తనకి ప్రేమ పంచే వ్యక్తిని కోరుకుంటాడు. జాన్కి రేఖ దొరకలేదు. కానీ తనకి మిగిలిన జీవితంలో తోడు ఉండే ప్రేమను పంచే వ్యక్తి దొరికింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సంతోషంగా మిగిలిన జీవితం గడుపుతారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.